పెద్దపల్లి జిల్లా గోదావరిఖని మార్కండేయ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. తను వేసిన టెండర్ వాపస్ తీసుకోవాలంటూ రింగుగా ఏర్పడిన కాంట్రాక్టర్స్ అందరూ కలిసి బాధితుడి ఇంటిపై దాడికి దిగారు. ఇంట్లో ఉన్న మహిళలను భయభ్రాంతులకు గురి చేశారు. తన కొడుకుపై దాడి చేయడానికి వచ్చారని నరేందర్ తల్లి వీరగంటి రాధమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు రాధమ్మ మాట్లాడుతూ, సుమారు 50 మందికి పైగా కాంట్రాక్టర్లు మా ఇంటిపైకి దాడికి దిగారని, తన కుమారుడు న్యాయంగా టెండర్లు వేశాడే గాని ఎవరికి అన్యాయం చేయలేదని, నా కుమారుడికి ఏదైనా ప్రాణహాని జరిగితే వారిదే బాధ్యత అంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు. దాడికి దిగిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. చెప్పండి, నీ పేరు? నా పేరు రాధమ్మ సార్. పొద్దున మా కొడుకు లేడు, వాళ్ళు హైదరాబాద్ పోయిండు. పోంగ కూడా చెప్పిపోయిండట వాళ్ళకి. చెప్పిపోతే కూడా పొద్దున వచ్చి మా డోర్ కొట్టింది. డోర్ కొడితే తలుపు తీస్తే అమ్మ మీ కొడుకు లేడా అన్నారు. అంటే అన్న కదా, ఎందుకు మా కొడుకు మీకు ఎందుకంటే మాకు చెప్పు, 7,000 చెప్పు, 2 రోజులాయో ఫోన్ ఎత్తుతలేడు, అస్సలు ఫోన్ ఎత్తుతలేడు, 7,000 మాకు దొరుకుతలేడు అన్నారు. అంటే మీకు దొరకకుంటే ఎటు పోతాడు, మీకెందుకు దొరకడు అని నేను అన్న వాళ్ళే దొంగ టెండర్ వేసిండు, మేము అందుకే వచ్చినాం, మాకు దొరుకుతలేడు అంటే. దొంగ టెండర్ ఎందుకు ఎత్తాడు నా కొడుకు? టెండర్లు వేసుకుంటాడు, మీరు అందరు వేసుకుంటారు ఆన్లైన్ టెండర్, వాడు గట్టిని వేసుకున్నాడు. దొంగ టెండర్ ఎందుకు ఎత్తాడు? దొంగ టెండర్ వేసుకుంటారు. మరి టెండర్ వేసుకొని మరి ఈ చిన్నగా తరగతులు బతకద్దా? మరి అందరూ పెద్ద టెండర్ వేసుకుని అన్ని సంపాదించుకున్నలే మీరు ఇట్లా మా ఇంటి వినికి వచ్చిండ్రు. మరి చిన్న పొరగాలు బతకద్దా? మరి మేము దొంగ టెండర్ వేసి ఏ పాడు సంపాదించండు నా కొడుకు? ఏం సంపాదించుండు? మరి మాకన్నా బిల్డింగులా బావతులు ఉన్నాయా? ఇదే ఇల్లు మాది అని నేను అంటే అన్నారు కదా. సరే నువ్వు బాగా మాట్లాడుతున్నావు కదా, వాడు బయటికి రాడా, నేను చూసుకుంటాం, బయటికి వస్తే వాడు దొరకడా మాకు అని పక్క పొంటోడు అన్నాడు వాడు. అంటే ఇంకోటి అన్నాడు కదా, ఆయన దొంగ టెండర్ వేయవలసి వచ్చిన పని ఏముంది అని మళ్ళా అంటే అన్నాడు కదా. ఇగో వేసిండు, గందుకే మేము వచ్చినాం. వేసిండంటే అది ఎందుకు వేసిండో మీకెరక. వాడు వేసేటోడు కాదు, వాడు ఒకరి గురించి ఆలోచిస్తాడు కానీ వాని గురించి కూడా ఆలోచించుకోడు. అందరు బతకాలని అంటాడు నా కొడుకు. వాడు అట్లా దొంగ టెండర్ వేయడు. ఎంతమంది వచ్చిన ఇంటికి 50 మంది దాకా వచ్చారు, 40-50 మంది. అంటే మీ కొడుకు లేడని విషయం తెలుసు వాళ్ళకు? మా కొడుకు లేడని ఈ విషయం కూడా తెలుసు, వాళ్ళకి చెప్పి కూడా వేయండట అందరికి. ఇంటిగా చేయమన్నారు. మీ డోరు కొట్టి మీ కొడుకేడమ్మా అన్నారు. అంటే అన్నారు కదా, హైదరాబాద్ వేడు మా పాపకు ఫీజు కట్టేస్తానని. ఇలా పొద్దున్న నైట్ ఫోన్ వచ్చింది, పొద్దున్న వేడు నా కొడుకు అని నేను అన్నా. పోలే ఎక్కడనే ఉన్నాడు, పోలే అని బెదిరిచ్చుడు, కావాలనే జాక్కుంటాడు అని అన్నాడు. నా కొడుకు ఎందుకు జాక్కుంటాడు? ఏం దొంగతనం చేసిండు నా కొడుకు, ఏం తప్పు చేసిండు అని కూడా అన్నా. అంటే అంటారు కదా మేము దొంగ టెండర్ వేసేపటికైనా మీ ఇంటికి వచ్చినాం, లేకుంటే మేము ఎందుకు వస్తామంటే, దొంగ టెండర్ కాదు, వాడు వేసేటోడు కాదు, మీ వల్లనే వేసిండు, మీరు ఏమో అన్నారు వాడిని, లేకుంటే వాడు వేసేటోడే కాదు.